హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను. సో ఈ మెసేజెస్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ పైన స్టార్టింగ్ డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ చేయండి. అలాగే రీయూనియన్, మనీ మేనిఫెస్టేషన్, కాల్ మేనిఫెస్టేషన్ సంబంధించిన రెమెడీస్ కోసం కూడా వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరూ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఈరోజు మీ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీ రిలేషన్లో రీసెంట్ పాస్ట్లో ఏం జరిగింది అండ్ ప్రజెంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇది రీసెంట్ పాస్ట్, ఇది ప్రెజెంట్, అండ్ the deck 2 of swords. ఓకే, రీసెంట్ పాస్ట్లో స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి మీ రిలేషన్షిప్లో. బికాస్ మెజిషియన్, 9 of wands అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ స్టెబిలిటీకి సంబంధించి కావచ్చు లేదా న్యూ బిగినింగ్కి సంబంధించి కావచ్చు. ఒకరైతే మాత్రం ఇంకొక పర్సన్ని మేనిఫెస్ట్ చేశారు ఈ రిలేషన్లో. మెజిషియన్ ఉంది ఇక్కడ. బట్ వన్ పర్సన్ రిలేషన్షిప్ కావాలి, స్టెబిలిటీ కావాలని ఆలోచిస్తున్నారు. బట్ ఒక పర్సన్ మాత్రం గార్డెడ్ అప్ అనమాట. తనకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఈ రిలేషన్షిప్లో ఉంటారు. లేదంటే మళ్ళీ అంటే వాళ్ళ కాల్స్కి, అవతల పర్సన్ కాల్స్కి, మెసేజెస్కి ఆన్సర్స్ ఎవరు, కొన్ని రోజులు కనిపించరు అనమాట. మళ్ళీ తనకి ఏదైనా అవసరం అయితే మళ్ళీ వస్తారు. సో ఆ టైప్ క్యారెక్టర్ ఒక పర్సన్ది. బట్ ఒక పర్సన్ మాత్రం చాలా స్టేబుల్, చాలా హానెస్ట్, ఈ రిలేషన్షిప్ కోసం ఏదైనా చేసే మనస్తత్వం. బట్ ఒక పర్సన్ అయితే కాదు. సో ఇన్ రీసెంట్ పాస్ట్లో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అయితే లేదు. బట్ ఒక పర్సన్ మాత్రం స్టెబిలిటీ కోసం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ద మెజిషియన్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి లవర్స్, 7 of cups అండ్ టవర్. సో రైట్ నో సిచ్యువేషన్ పాస్ట్ కన్నా చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఇద్దరు. సో ఈ రిలేషన్ ఏంటి, ఎక్కడికి వెళ్తుంది, ఫ్యూచర్ ఏంటి అని అర్థం అవడం లేదు. అండ్ టవర్, మేబీ ఇద్దరికి డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తున్నాయి, లేదా ఫైటింగ్స్, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ప్యాషన్, అట్రాక్షన్ ఉంది కానీ ఎమోషనల్ కనెక్షన్ అయితే లేదు. ఇక్కడ అట్రాక్షన్ అన్నది ఎక్కువ డామినేట్ చేస్తుంది. సో ఎమోషనల్ బాండ్ లేనప్పుడు, ఓన్లీ ఫిజికల్ అట్రాక్షన్ ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు ఉండదు. సో ఇక్కడ అదే కన్ఫ్యూజన్. అండ్ అండర్ ద డెక్ కూడా వచ్చేసి 2 of swords. సో క్లారిటీ లేదు ఈ రిలేషన్షిప్. ఫ్యూచర్ ఏంటన్నది ఈ రిలేషన్షిప్లో మీ ఇద్దరికి క్లారిటీ లేదు. లేదా ఒక పర్సన్కి క్లారిటీ ఉన్నా ఇంకొక పర్సన్ అవతలి పర్సన్కి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇక్కడ డెవిల్ అగైన్, ఇక్కడ ఫిజికల్ అబ్సెషన్ తప్ప, ఫిజికల్ అట్రాక్షన్ తప్ప ఎమోషనల్ కనెక్షన్ అయితే లేదు. ఇక్కడ ఒక పర్సన్ ఖచ్చితంగా టాక్సిక్, డామినేటివ్ ఇన్ నేచర్. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై ఉండొచ్చు, ఎయిర్ సైన్. సో అసలు ఇప్పుడు మీకోసం మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీ పర్సన్ మీకోసం రైట్ నౌ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అలాగే పర్సనల్ రీడింగ్స్ ఛార్జబుల్ అండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు ఫ్రీ రీడింగ్ అనుకుని. నో, ఛార్జబుల్. అమౌంట్ పే చేయాలి అని అనుకుంటేనే కాల్ చేయండి. సో అసలు మీ పర్సన్ మీ గురించి రైట్ నౌ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. Eight of Wands, communication. సో ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే కావచ్చు. ఇక్కడ 3 of wands ఉంది. మీ పర్సన్ ఖచ్చితంగా తన వైపు తప్పు లేదని డిఫెండ్ చేసుకోవడానికి ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే 7 of wands అనేది
డిఫెన్సివ్ ఎనర్జీ అనమాట. సో తను ఇన్వెస్ట్ చేసినా చెయ్యకపోయినా వాళ్ళు ఎలా చూపిస్తారంటే నేను కరెక్ట్గానే ఉన్నాను ఈ రిలేషన్లో, నా తప్పేమీ లేదు. సో ఇప్పుడు కూడా మీ పర్సన్ ఆ పాయింట్ని ప్రూవ్ చేసుకోవడానికి కమ్యూనికేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా అదర్ పర్సన్ అవ్వచ్చు. బట్ మీ పర్సన్ అయితే మీతో కమ్యూనికేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఆర్ పైసెస్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా ఏంటో చూద్దాం. Under the deck, Queen of Wands. సో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ. మేబీ థర్డ్ పార్టీ వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఆ థర్డ్ పార్టీ ఒకవేళ ఫ్యామిలీ అయితే అటు ఫ్యామిలీని నొప్పించలేక ఇటు మిమ్మల్ని నొప్పించలేక సఫర్ అవుతున్నారు. ఒకవేళ వేరే పర్సన్ అయితే ఆ సిచ్యువేషన్ వేరు. ఒకవేళ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయితే కనుక మీ పర్సన్ ఎటువంటి డెసిషన్ తీసుకోవాలన్నది తనకి క్లారిటీ లేదు, చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. బట్ ఈ రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. ఇక్కడ నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ కనిపించట్లేదు. బట్ మీ పర్సన్ డామినేటివ్, అంటే తన పాయింటే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలనే టైప్. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్, ఎస్ మీరంటే ప్యాషన్ అయితే ఉంది. ఆల్రెడీ చెప్పాను మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అండ్ అట్రాక్షన్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్, వర్గో, టారస్ అయి ఉండొచ్చు. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. దాని తర్వాత నియర్ ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం. తర్వాత మీ పర్సన్ యాక్షన్ చూసిన తర్వాత నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ చూద్దాం. సో మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. టెంపరెన్స్, మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ కానీ సాజిటేరియస్ కానీ అయి ఉండొచ్చు. సో మీరు ఇప్పుడు చాలా పేషెన్సీగా ఉన్నారు. మీకు ఎంత బాధ ఉన్నా లేదా ఎన్ని ఎమోషన్స్ ఉన్నా మీరైతే ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ నో ఇష్టపడట్లేదు. ఎందుకంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల తనకి చెప్పినా తను అర్థం చేసుకోరు. సో నేను ఎక్స్ప్రెస్ చేయడం కూడా వేస్ట్ అని చెప్పి మీరు అంటే చాలా కంట్రోల్గా ఉంటున్నారనమాట, పేషెన్సీగా ఉంటున్నారు ఇక్కడ. బట్ మీరు కూడా చాలా అబ్సెసివ్గా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ పట్ల. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ డామినేటివ్ అని, టాక్సిక్ అని కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తున్నారు. ఒక్కొక్కసారి నాకు ఇది అవసరమా అన్న ఫీలింగ్లో ఉంటున్నారు. బట్ మీరు ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు ఈ రిలేషన్షిప్లో. అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ టైం, మీ ఎనర్జీ. సో ఈ మనిషి మీద మీరు ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉన్నారు. సో అందువల్ల అటు ముందుకు వెళ్ళాలా లేదా ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావాలా అన్నది మీకు అర్థం అవ్వట్లేదు. ఒకవేళ రిలేషన్షిప్ నుంచి బయటికి వెళ్ళాలన్నా మీ వల్ల అంత ఈజీ కాదు అని మీరు థింక్ చేస్తున్నారు రైట్ నౌ. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, డిఫరెంట్ సిటీస్, కంట్రీస్, స్టేట్స్. సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ డెఫినెట్గా తనైతే మీ మీద గివప్ అయితే ఇవ్వరు. ఖచ్చితంగా ఒకవేళ సెపరేషన్లో ఉంటే న్యూ స్టార్ట్ కావాలని లేదా డిస్ప్యూట్స్లో ఉంటే అవి రిజాల్వ్ చేసుకోవాలని చూస్తారు. మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, క్యాన్సర్, స్కార్పియో కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. బట్ ఇక్కడ చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మీ ఇద్దరు కూడా చాలా విషయాలు ఒకరి నుంచి ఒకరు హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే హై ప్రీస్టెస్ విత్ మూన్, ఫస్ట్ మీ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ని క్లారిఫై చేసుకోకపోతే మీరు రియూనియన్ అయినా వేస్టే. సో ఫస్ట్ అదైతే క్లారిఫై చేసుకోండి. ఎందుకంటే హై ప్రీస్టెస్ విత్ మూన్ అండ్ డెత్ కార్డ్ అండ్ 8 ఆఫ్ వాండ్స్. సో కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అనమాట. ఇక్కడ మీరు మాట్లాడుకునేటప్పుడు ఎంత హానెస్టీగా మాట్లాడుకుంటున్నారు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడైతే నాకు హై ప్రీస్టెస్ అంటే ఖచ్చితంగా హైడ్ చేస్తున్నారు ఇంకా మీరిద్దరు లేదా మీ పర్సన్ కూడా. సో బిఫోర్ మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చే బదులు లేదా మళ్ళీ రిలేషన్షిప్లో వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించుకోండి. బట్ మీ పర్సన్ అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ హై ప్రీస్టెస్ని క్లారిఫై చేస్తాను. ఖచ్చితంగా హర్ఫెంట్ అంటే మ్యారేజ్ కార్డ్. మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా తనకైతే మిమ్మల్ని వదిలాలి అనే థాట్ అయితే లేదు. ఓకే, సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం ఈ రిలేషన్షిప్.
అండర్ ద డెక్ 9 ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ సోర్స్, 6 ఆఫ్ వాండ్స్ అండ్ ద సన్. ఓకే, సో ఇప్పుడు ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నా ఏమున్నా మాత్రం ఫ్యూచర్ అయితే బాగుంది. మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ అయితే తొలగిపోయి హ్యాపీగా ఉంటారు, ఒక క్లారిటీకి వస్తారు. ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది. ఇది ఫ్యూచర్ ఎనర్జీ. సో ఇది కొంతమందికి అవ్వడానికి మంత్స్ పట్టచ్చు, వీక్స్ పట్టచ్చు, లేదా డేస్లోనే అవ్వచ్చు. సో ఇదంతా మీ ఇద్దరి ఎనర్జీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ నేనైతే ఒక మేజర్ అప్గ్రేడ్ అయితే చూస్తున్నాను. ఇప్పుడు ఏదైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఫ్యూచర్లో అయితే డిస్ప్యూట్స్ అయితే ఉండవు. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ లియో అయి ఉండొచ్చు. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. ఓవరాల్గా యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో చూద్దాం. Nine of Pentacles, Page of Pentacles, 2 of Swords and 3 of Swords. ఓకే, సో ఇక్కడ 3 of Swords ఏంటంటే మళ్ళీ మీరు సఫర్ అయ్యి లేదా మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఉంది. సో బీ కేర్ఫుల్, యూనివర్స్ అదే చెప్తుంది. సో మళ్ళీ మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యి ముందు లేదా మళ్ళీ ఇదే పర్సన్కి సెకండ్ ఛాన్స్ ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి, లేదంటే మీరు ఇక్కడ సఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంకా పాస్ట్ ఎనర్జీలోనే ఉంటూ ఇంకా మీరు బాధపడుతూనే ఉంటే ఫస్ట్ మీరు ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలి. దీని నుంచి బయటకు వస్తేనే మీకు కొత్త ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ మీరు పాత ఎనర్జీని లెట్కో చేయాలి. ఖచ్చితంగా పాస్ట్ ఈజ్ పాస్ట్. సో పాస్ట్ అయిపోయింది, మీరు ప్రజెంట్లో ఉండండి. అండ్ 2 ఆఫ్ సోర్స్, మీరు ఈ రిలేషన్షిప్ గురించి అయినా కావచ్చు లేదా కెరియర్ గురించి అయినా కావచ్చు, ఏదైనా ఫస్ట్ క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ డెసిషన్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ మీరు కెరియర్ వైజ్ అయితే నాకు న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, మనీ వైజ్ అయితే చాలా గ్రోత్ కనిపిస్తుంది. 9 ఆఫ్ పెంటికల్స్, మీరు వచ్చిన ఆపర్చునిటీస్ని గివ్ అప్ చేయకుండా, చిన్న ఆపర్చునిటీని వదిలేయకుండా గ్రాప్ చేసి ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకుంటే కనుక మీకు ఫ్యూచర్లో దాని నుంచి చాలా పెద్ద ఇన్కమ్ అయితే జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బికాస్ 9 ఆఫ్ పెంటికల్స్, మీరు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటారు. సో వచ్చిన ఆపర్చునిటీస్ని అయితే వదిలేయకండి. సో ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అలాగే రీయూనియన్ సంబంధించిన రెమెడీస్ కావచ్చు, మేనిఫెస్టేషన్ సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.